కృష్ణగాడేంటి వెనకాలేదో దాచుకుని వస్తున్నాడు? నా కోసం ఏమైనా తెస్తున్నాడా ఏంటి? గాయత్రి అనంతుల ముందు ఏమైనా వాగితే మా నాటకం బయటపడిపోతుంది. గాయత్రమ్మా. ఏంటి కిట్టయ్య, పనులన్నీ అయిపోయా? అయిపోయాయమ్మా. నేను మీకోసం ఓ బహుమతి తీసుకొచ్చాను. ఓ, నా కోసం కదా? అమ్మయ్యా, బతికించాడు. ఏంటి కిష్టయ్య, గాయత్రికి బహుమతి తీసుకొచ్చావా? దేనికోసం? అమ్మగారు నెలదప్పారు కదా, అమ్మగారి కోసమని ఓ బహుమతి తీసుకొచ్చాను. ఇదిగోండి. ఇదిగోండి గాయత్రమ్మ, మీకు పండంటి బిడ్డ పుట్టాలి. తీసుకోండి. ఇదిగో గాయత్రి, ఇది నీకోసమే. గాయత్రి, ఇది నీకోసమే. ఏమండి, ఈ బొమ్మని చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా? ఎలా మర్చిపోగలను గాయత్రి? అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా మా అన్నయ్య ఇలాంటి బొమ్మనే తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాడు కదా. అమ్మో, అప్పుడు తెచ్చిన టెడ్డీ బేర్ లాంటిదే తెచ్చానా? అయ్యో, అయినా నా గురించి ఏం గుర్తుపట్టర్లే. కిట్టయ్య, చాలా థ్యాంక్స్. అవును కిష్టయ్య, నీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్. పర్లేదనంత బాబు. ఈ బొమ్మను చూడగానే మా అన్నయ్య గుర్తొచ్చాడు. అవునండి, ఇప్పుడు గనక బావగారుండుంటే ఎంత సంతోషపడేవాళ్ళు. అవును గాయత్రి, మా అన్నయ్యతో పాటు పాప కూడా ఉంటే ఆ పాపకి తోడుగా ఇంకో బిడ్డ మన కుటుంబంలోకి రాబోతుందని మా అన్నయ్య ఎగిరి గంతేసేవాడు. ఏమండి, బావగారు ఎక్కడున్నా సరే త్వరగా వెతికి తీసుకుని రావాలి. అదే పనిలో ఉన్నాను గాయత్రి. అన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్కి ఎలాగైతే పూర్తి చేసి ఆ పేదల నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆ ఇల్లు పేదలకిచ్చే ప్రోగ్రాం అన్నయ్య చేతుల మీదుగానే ఇప్పించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను. అన్నయ్యని ఎలాగైనా తీసుకొస్తాను. గాయత్రమ్మ, ఇక నుంచి మీకు ఏం కావాలన్నా సరే నన్ను అడగండి, నేను చేసి పెడతాను. అలాగే కిట్టయ్య. త్రిపురమ్మ, మీరు గాయత్రమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కిట్టయ్యా. ఈ కిష్టయ్య చాలా మంచోడు. మనకి మన కుటుంబానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు.